దయ్యాలు లేకపోతే వాటి మీద అన్ని కథలు సినిమాలు ఎందుకుంటాయి? మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళ స్టోరీస్ మూవీస్ క్రియేట్ చేస్తుంటారు అంజు. అయ్యయ్యో, వీళ్ళేంటి గుప్తా గారు దయ్యాల మీద చర్చ మొదలు పెట్టారు? వీళ్ళకి అవసరమా? తప్పేమున్నది బాలిక, ప్రతి విషయమును చర్చించుకొనవలను, తెలుసుకొనవలను. మీరొకరు. అవునులే, ఎంతైనా చనిపోయిన వాళ్ళతోనే కదా మీకు పని. బతుకున్న మనుషుల గురించి ఎందుకు ఆలోచిస్తారు? మీరెన్నైనా చెప్పండి, దయ్యాలున్నాయని నేను నమ్ముతాను. లేదంజు, మన కళ్ళకు కనిపించేదాన్ని మనం నమ్మాలి. ఇప్పుడు డైనోసార్స్ లేవు, కానీ ఒకప్పుడు ఉండేవి కదా. అందుకే కదా వాటి మీద మూవీస్ తీశారు. డైనోసార్స్ ఒకప్పుడు ఉన్నట్టు భూమిలో దొరికిన వాటి ఎముకల ద్వారా సైన్స్ లో ప్రూవ్ అయింది. కానీ దయ్యాలున్నట్టు ఎలాంటి సైన్స్ ప్రూఫ్స్ లేవంజు. వాటిని చూసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు నిజం చెప్తున్నారని గ్యారంటీ ఏముంది? మేమిన్ని చెప్తున్నా మొండిగా వాదించుకు. అదిగో మనోహరి ఆంటీ వస్తుంది, తనని అడుగుదాం. ఆంటీ, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటి? అసలు దయ్యాలున్నాయా లేవా? ఈ ప్రశ్న పోయిపోయి నన్నే అడగాల. చెప్పండి ఆంటీ, ఆత్మలు ఉన్నాయా లేవా? ఆత్మలున్నాయి. అమర్, నువ్వు ఆత్మలున్నాయని ఎలా చెప్తున్నావు? తెలుసు. ఏంటి మిస్ అమ్మా, సారుతో చెప్పలేదన్నావు? కొంపతీసి చెప్పేశావా? బాలిక, నీవు ఇచటనే ఉన్నావని నీ పతిదేవుడు పసిగట్టినట్టున్నాడు. నేను ఆయన కనిపించట్లేదు కదా గుప్తా గారు. అయితే అమ్మ ఆత్మ కూడా ఉంటుంది కదా డాడ్? ఉంటుంది. మీ అమ్మ ఆత్మ నా ఎదురుగానే నా కళ్ళ ముందే ఉంది. మిస్ అమ్మా, నీకు కనిపించినట్టే సారు కూడా అరుంధతి మేడం ఆత్మ కనిపిస్తుందంటావా? తెలీదు రాతోడు.